హలో ఆల్, నేనైతే షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, లక్కీకి ఒక గిఫ్ట్ ఇచ్చాను అనేసి. అది ఏం గిఫ్ట్ ఇచ్చానో లాంగ్ వీడియోలో చూడండి అని చెప్పాను కదా. సో ఈ వీడియో అయితే ఆ గిఫ్ట్ ఏమి ఇచ్చానో చూసేయండి. ఈ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. గిఫ్ట్ ఎందుకు అంటే అకేషన్నే ఏం లేదు, బట్ నేను కొన్ని డేస్ గ్యాప్ తీసుకున్నాను వర్క్లో నుంచి, మళ్ళీ అయ్యాను అనమాట. సో ఇంకా రీజాయిన్ అయ్యాక శాలరీ వచ్చింది. శాలరీ వచ్చాక ఫస్ట్ శాలరీతో ఏదో ఒకటి తీసుకుందాం అనేసి ఇంకా లక్కీ కోసం అయితే నేను గిఫ్ట్ తీసుకున్నాను. తీసుకోవాలని రూల్ ఏం లేదు, అలా అని అయితే ఏం లేదు, బట్ నేను నా హ్యాపీనెస్తో తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు కానీ రిషిక్ కానీ ఏదైనా అడిగినా అడగకపోయినా కంపల్సరీ తను ఏదో ఒకటి తీసుకొస్తారు. సో ప్రతిసారి గిఫ్ట్స్ లాగే ఇవ్వాలనే అవసరం లేదు, మన అవసరాలు తెలుసుకొని అవి ఇస్తే చాలు. సో అలా ఇస్తూనే ఉంటారు. మాకు ఏది నీడ్ కావాలన్నా వెంటనే ఇచ్చేస్తారనమాట. సో అలా అందుకోసం తనకి ఏదైనా కావాలంటే మాత్రం కొంచెం ఆలోచించి తీసుకుంటారు. సో ఇంకా తను మొన్న బ్రౌజ్ చేస్తున్నారనమాట ఈ వాచ్ గురించి. సో అందుకోసమే నేనైతే ఇంకా తీసుకున్నాను అనమాట. అది కూడా ఆఫర్లో ఉందని ఇంకా తీసేసుకున్నాను తన కోసము. సో మన కోసం ఇంత కష్టపడి ఇంత మన ఫ్యామిలీని రన్ చేసే పర్సన్స్కి మనం అంత ఇవ్వకపోయినా ఏదో చిన్నది మనకున్న దానిలో ఏదో ఒకటి అయితే ఇచ్చి హ్యాపీ చేయొచ్చు అనేసి ఇంకా గిఫ్ట్ లాగా అయితే నేను ఇచ్చానమాట. సో మనకి ఎంతో కష్టపడి మనకి ఎన్నో కొనిస్తారు. అవన్నీ గిఫ్ట్స్ లాగానే కాదు, బర్త్డేస్కి యానివర్సరీకి అలానే కాకుండా తను ఎప్పటికప్పుడు ఏది నీడ్ ఉంటే అది కొనిస్తారు. సో తన కోసం నేను రిషి సైడ్ నుంచి మా ఇద్దరు సైడ్ నుండి ఈ చిన్న గిఫ్ట్ అనమాట. సో స్మార్ట్ వాచెస్ ఆల్రెడీ ఉన్నాయి, బట్ ఇంకొక అప్గ్రేడెడ్, ఇంకా బాయ్స్ కానీ జెంట్స్ అంటే ఏముంటాయి వాళ్ళకి వాచెస్, బట్టలు, ఇంకా బైక్స్, అలానే ఆ క్రేజ్ ఉంటుంది కదా. సో ఇంకా వాచ్ తను ఎంత హ్యాపీగా ఉన్నారో లేదో కానీ రిషి అయితే ఇంకా హ్యాపీగా ఉందన్నమాట. సో నేనైతే ఫైర్ బోల్ట్ వాచ్ అయితే తీసుకున్నాను అనమాట. సో అది కూడా ప్రైస్ వచ్చేసి 21,000, బట్ ఆఫర్లో వచ్చిందనేసి నేనైతే ఇది తీసుకున్నాను.